వాట్ బ్రో, నువ్వు ఒక్క క్షణం లేట్ అయి ఉంటే వీళ్ళు నన్ను వేసేసి ఏం చేసేవారు తెలుసా? నా మాంసం మటన్ షాప్ కి, చర్మం చెప్పుల షాప్ కి, బొక్కలు కుక్కలకి, కాయలు కాకులకి వేసి బ్లడ్ బాయిల్ చేసుకొని తినేసేవాళ్ళు బ్రో. చిల్ బ్రో, నిన్నంత ఈజీగా వదులుకుంటాను అనుకున్నావా? డోంట్ వరీ బ్రో. హలో దగ్గులు బాజీ డ్రామా కంపెనీ, మీ భాగోతం మొత్తం బయట పడిపోయింది. ఏటేటలాగా మా బ్రో పారిపోయాడా? ఇదంతా మా బ్రో ప్లాన్ బేబీ. అసలు మా బ్రో ఎవడో తెలుసా మీకు? దగడ్ సాంబా. అయ్యా, మా జాగాలు మాకు ఇయ్యండి అయ్యా. ఓడేమైందిరా? ఎవడో పీకి పడేసిందన్నా. మరి మీరేం ఎక్కుతున్నారు బే? పెట్టుంటా బోర్డు. అన్నా ఇడు కూర్చోన్నా. బోర్డు పెట్టేసావన్నా. ఎవడు వీకిండది? తెలవదన్నా. ఏంద్రా ఈ లొల్లి? మా భూమి సెట్టంతోనే పెట్టుకుంటారా? మర్యాదగా చెప్పింది విని ఈ స్థలాన్ని వదిలేసి వెళ్ళండి, లేదంటే మీ ప్రాణాలు తీసి ఇదే స్థలంలో పాతి పెడతాం. పండ్రా. వచ్చాడు, మన భయపడక్కర్లేదు. బాబు, మా భూములు లాక్కుంటున్నారయ్యా. దగడు సాంబా, దగడు సాంబా, నువ్వే మా దేవుడు అయ్యా, నువ్వే మా దేవుడు అయ్యా. రేనక పగలనక దుమ్మనక దూలనక ఎండనక వాననక కంటికి నిద్ర లేక కడుపుకు తిండి తినక చెమటోర్చి కష్టపడి రూపాయి కూడబెట్టుకుని ఓ సంత గూడో గుడిసో వేసుకుందాం అనుకున్న పేదోరి కలను కూడా కబ్జా చేస్తావా బేకో? కబ్జా చేస్తావా బేకో? మీ వెనకాల పోలీస్ పొగరుండొచ్చు, రౌడీ రాజకీయం ఉండొచ్చు, గుండాల అండదండలుండొచ్చు, బట్ ఐ డోంట్ కేర్. ఈ పేదోళ్ళ వెనక దగడ్ సాంబా ఉన్నాడు. ఈ సిటీలో పెద్ద పెద్ద దార్కారీలే నాతోని పెట్టుకోలేక రౌడీజం మానేసి రాళ్ళు కొట్టుకుంటున్నా. గసుంటుంది నువ్వు ఇద్దరు ఆడోళ్లను, నలుగురు ఆడంగులను వెనకేసుకొని వచ్చి నా సైట్ నే సైడ్ చేద్దాం అనుకున్నావురా? నాతో పెట్టుకుంటే నడ్డిరిసి బెడ్ పైకి పంపిస్తా. నేను రంగంలోకి దిగితే బెడ్ పై కాదు, డైరెక్ట్ గా షెడ్ కే పంపిస్తా. నా రౌడీలను చూసి మాట్లాడరా. చూడు, టన్నుల కొద్ది పలిసిన దున్నల్లాంటి రౌడీలను దించినా నాతో తన్నులు తినడానికి తప్ప దీని వెంట్రుకు కూడా పీకలేదు. వీళ్ళందరి వల్ల కాదు కానీ నన్ను వెళ్ళమంటావా? ఏడిపోతావురా? చూస్తే అర్థం కాలే ఆడు దగడ్ సాంబా అని. అర్థమైందన్న. అన్న, ఈ రోజుకెళ్ళి దందాలని బంద్ చేస్తా. మీరు ఆర్డర్ ఇస్తే ఆటోలు నడుపుకుంటాం. చెప్తే ఆటో నడుపుకుంటావా? దగడ్ సాంబా దరు వేస్తే దౌడ పగలాల్సిందే, దర్రెళ్ళాల్సిందే.